యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రోహిత్, ఎంతో కొంత తీసేవు. ఓకే, మా ఆవిడ చెప్పింది కాబట్టి మీరు కోరినట్టే చేద్దాం. సిస్టర్, బ్యాలెన్స్ నా ఖాతాలో రాసుకోండి. ముందు మీరు లోపలికి పాండి. వందల మంది గెస్ట్లు, లక్షల రూపాయల ఖర్చు, పొలిటీషియన్లు, బిజినెస్ మెన్ల మధ్య నా స్టేటస్ ప్రతిబింబించేలా ఈ ఇంటి ఆడపిల్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగాల్సింది పోయి, ఈ ఇంటి స్థాయిని నేను తెచ్చిన యోగ్యుణ్ణి కాదని హారతి పళ్ళెంలో వేయడానికి 10 రూపాయల కోసం జేబులన్నీ తడుముకున్న, బాడికి పెట్టిన కుంకుమ ఖరీదు చేయని 2 రూపాయలు తీసిచ్చిన ఒక చేతగాని వాణ్ణి ఈ ఇంటి అల్లుడిగా చేసుకుని నా ముందు నిలబెట్టారు. వావ్, వెరీ గుడ్. నానా సామ్రాట్, ఇదెవరూ ఊహించింది కాదు, ఏదో అలా జరిగిపోయింది. ఇప్పుడు ఏమనుకున్న ప్రయోజనమే ఉంది చెప్పు. అలా అనకండి నాన్న, చాలా పొరపాటు. మీరు ఊహించలేదు, నేను ఊహించలేదు. కానీ ఇది జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది అని ఈ అత్తా కోడళ్ళు ముందుగానే ఊహించారు. నన్ను వెదవని చేశారు. అలా అనుకు నాన్న. ఏదో నీకు భయపడి ఎలా చెప్పాలో తెలియక చెప్తే నువ్వేమంటావోనని భయం. ఆ మాట వింటే చూసేవాళ్ళు నవ్విపోతారు. ఆ భయమే ఉంటే నీ కూతురు కట్టుకోబోయేవాడు కళ్ల ముందున్నా వీణ్ణి మనసులో నింపుకుంటుందా? ఆ భయమే ఉంటే మెడలో తాళి పడకుండా తప్పు చేస్తుందా? వీడి రూపాన్ని కడుపులో మోస్తుందా? రే సామ్రాట్, ఏంట్రా ఇదంతా మాట్లాడడానికి ఇదా సమయం? 100 మందిలో పరిస్థితి అర్థం చేసుకుని ఈ పెళ్లి కొప్పుకున్న వాడివి అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకురా మళ్ళీ ఈ తవ్వుకోవడం? 100 మంది ఉన్నారు కాబట్టేరా మౌనంగా ఉన్నాను. 100 మంది కళ్ళు నన్ను, నా ఫ్యామిలీని చూస్తున్నారనే నా కోపాన్ని, నా బాధని అణుచుకున్నాను. అంతేకాని వీళ్ల పెళ్లిని వీడిని ఒప్పుకొని కాదు, ఈ అత్తా కోడళ్ళు చేసిన ఘనకార్యం గొప్పదని కాదు. సామ్రాట్, నీ దృష్టిలో అమ్మ శ్రీవల్లి చేసింది తప్ప అయి ఉండొచ్చు. కానీ అంతకు మించిన తప్పు మన చెల్లి దగ్గరే జరిగింది. దానిని ఎలా అధిగమించేవాళ్ళం?
ఆ తప్పుని పూడ్చడానికి ఈ తప్పు జరిగింది. ఈ తప్పు జరగకపోతే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం సాధ్యమయ్యేది కాదు కదా. అసలు తప్పెందుకు జరగాలి? మనం పుట్టిన ఇల్లు, కన్నవాళ్లు పెంచిన పెద్దలు నేర్పిన సంస్కారం, వారసత్వంగా ఇచ్చిన గౌరవ మర్యాదలు ఇవన్నీ ఒకే మనిషి ఎలా మర్చిపోతుంది? మర్చిపోయి ఎలా ప్రవర్తిస్తుంది? ఆనాడు అవన్నీ మర్చిపోయి తప్పు చేసిందనే కదా సంవత్సర కాలం చచ్చిందని సరిపెట్టుకున్నాను. మళ్ళీ అదే తప్పు జరిగిందని ఒక వేస్ట్ ఫెలో రక్తం దాని కడుపులో ముద్దగా మారి పెద్దదవుతుందని నాకు తెలుసుంటే, చరిత్రకెక్కే ఈ అత్తాకోడళ్ళు నాకు చెప్పుంటే, అదే క్షణం దానికి దహన సంస్కారాలు చేసుండేవాణ్ణి. కానీ తప్పుని దాచి నేను దానికి మళ్ళీ నా ఇంట్లో స్థానం ఇచ్చేలా చేసి, మన తోడబుట్టినందుకు దానికి ఒక భవిష్యత్తు ఇవ్వాలని నేను చేసే ప్రయత్నం చూసి అన్నిటికీ తల వంచి నా వెనకే గోతులు తీసి వీళ్ల మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని చంపేస్తే, మాట్లాడే హక్కు, శాసించే అర్హత, దేన్నైనా ఆపగలిగే సత్తా ఉండి కూడా నన్ను పిచ్చోణ్ణి చేసి మౌనంగా నిలబడితే, ఈ రోజు వీడు ఈ ఇంటి అల్లుడని యాక్సెప్ట్ చేయాలా? నమ్మించి ఇంత మోసం చేసిన ఈ సూత్రధారుల్ని క్షమించాలా? ఏమండి, మేము మిమ్మల్ని మోసం చేయలేదండి. ఒక్క నిజం దాసినాం, కానీ శాన్వికి న్యాయం చేసినాం. ఒక పసిబిడ్డ మారాన్ని ఆపడానికి 100 మెట్లున్న ఓ సౌధాన్ని కూల్చి ఒక పిట్టగూడు కట్టడం న్యాయం అనిపించుకోదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఏమన్నావు నువ్వు? మోసం చేయలేదా? నీ ఆడపడుచు తప్పుని క్షమించి నా ఇంట్లో స్థానం ఇచ్చి పోయిన పరువుని నిలబెట్టుకోవడానికి ఆ రోజు వినయ్ వాళ్ళని మీ ఎదురుగా నిలబెడితే, దాని మనసులో పాత విషబీజాలు ఉన్నాయని తెలిసి కూడా దానికి పట్టు చీర కట్టి తీసుకొచ్చి అందరి ముందు కూర్చోబెట్టారే, అది మోసం కాదా? నిశ్చితార్థం జరుగుతుంటే అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోతే కంగారుగా డాక్టర్ని పిలిపిస్తే దాని కడుపుని నీరసమని చెప్పించి డాక్టర్ నోరు మూయించి నన్ను మాయ చేశారే, అది మోసం కాదా? సంబంధం కుదిరాక వినయ్ దీని గతంతో పని లేదని చెప్పాక పెళ్లి పనులు జరుగుతున్నాయి, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అవుతున్నాయి, అప్పుడు కూడా మీ గొంతు పెగల్లేదు. కానీ వీణ్ణి వెతకడానికి హైదరాబాద్ వెళ్లారు, నా కంట పడ్డారు. ఎందుకొచ్చారు అంటే శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారని చెప్పి భయపడతారు. అది నమ్మశక్యం కాలేక నిజం చెప్పమని నిలదీస్తే సమాధానం లేక, మీ తప్పుని కప్పిపుచ్చుకోలేక, బలమైన కారణం చెప్పలేక నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నేను కంగారు పడి నోరు మూసుకునేలా చేశారు, దీన్ని ఏమంటారు? అది చాలదన్నట్టు పెళ్లి ముహూర్తం రోజు వరకు నిజాన్ని దాచిపెట్టి ఓ పక్క 2 కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయి ఉంటే, నువ్వు మాత్రం వీరవనితలాగా మళ్లీ వీళ్ళ ప్రేమని నిలబెట్టాలని, ఆడపడుచుకు న్యాయం చెయ్యాలని, ఇద్దరికి పెళ్లి చెయ్యాలని వీణ్ణి వెతికే పనిలో ఉంటావా? సరాసరి వీణ్ణి మండపంలోకే తీసుకొచ్చావు. అడ్డుపడితే వాదించావు, కాదంటే కడుపన్నావు. ఆ ఒక్క మాటతో నన్ను నిస్సహాయుణ్ణి చేశావు. ఇంతకన్నా మోసం ఉంటుందా? తప్పే, నేను చేసింది తప్పే అండి, ఒప్పుకుంటా. కానీ నేను మీ మాటని కాదని ఇదంతా చేద్దాం అనుకోలే. ఇంటికి దూరమైన శాన్వికి ఇంట్లో చేసోటు దొరకాలనుకున్నా. శాన్వికి
మీ ప్రేమ దక్కాలనుకున్నా. మీరు చూపించిన వినయ్ తోటి శాన్వి పెళ్లి జరగాలనుకున్నా. కానీ శాన్వి పూడ్చుకోలేని తప్పు చేస్తుందని నేను ఊహించలే. ముచ్చట తెలిసినాకనే నా ఆలోచన మార్చుకున్నా. ఈ విషయం నీకు ఆ రోజే చెప్పాను. దాని మనసు చంచలమైందని, మళ్ళీ తప్పు చేస్తుందని అది ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను. నువ్వు విన్నావా? ఇంటి బిడ్డని నమ్మమన్నావు, మళ్ళీ తప్పు జరగదన్నావు. కలలో కూడా తప్పు చేయదన్నావు. అందుకు నాది హామీ అన్నావు. మంచి కోరే కుటుంబానికి, మత్తులో తూగే ప్రేమకి, నా ఆలోచనకి, దాని అమాయకత్వానికి నడుమున నిలబడ్డావు. అవునా కాదా? పెద్ద ఆరిందలా వాదించావు. అర్థం లేని ఆవేశంతో బరువుని నెత్తిమీద పెట్టుకున్నావు. అదే విషయాన్ని, నువ్విచ్చిన మాటని, నువ్వు కట్టుబడి ఉండాల్సిన తీరుని పదే పదే గుర్తు చేస్తూనే వచ్చాను. అవునా కాదా? మరిప్పుడేం సమాధానం చెప్తావు? ఇచ్చిన మాట, పెంచుకున్న నమ్మకం పోగొట్టుకున్న నీకు ఏ శిక్ష వెయ్యాలి? అల్లుడు గారు, మీకు దండం పెడతాను. ఇదంతా ఏమిటో నాకు అర్థం కావటం లేదు. తప్పు జరిగింది ఎక్కడ? దోషిగా నిలబడింది ఎవరు? ఇందులో నా బిడ్డ చేసిన తప్పేంటి? ముమ్మాటికి మీ కూతురే చేసింది. నా చెల్లి తప్పు చేసిందని తెలుసు. మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తుందని తెలుసు. అయినా ఆ తప్పుని దాచి ఆ రోజు నట్టింట్లో అడ్డుపడి, ఈరోజు పందిట్లో అడ్డుపడి తప్పు చేసింది మీ కూతురే, నా చెల్లి కాదు. ఇదేమన్యాయం అల్లుడు గారు? ఆడపడుచు బతుకు నాశనం అవ్వకూడదనుకోవడం తప్ప. శాన్వి ఎవరిని ప్రేమించిందో ఆ వ్యక్తితో పెళ్లి జరిపించి ఆ తప్పుని ఒప్పుగా మార్చడం తప్ప. తప్పుని దిద్దడానికి తనెవరో, తప్పొప్పుల గురించి మాట్లాడడానికి మీరెవరో? దెబ్బతిన్న వాడికి తెలుస్తుంది నొప్పి, మోసపోయిన వాడికి తెలుస్తుంది నష్టం. ఆ నష్టం మీ కూతురు వల్లే జరిగింది. నాకు నచ్చని ఓ పనికి మాలినవాడు నా ఇంట్లో నిలబడాల్సి వచ్చింది. అందుకు మీ కూతురు బాధ్యత వహించాల్సిందే. సరేనండి, మీరంతా పట్టుబడితే, నేను తప్పు చేసినా అనుకుంటే తల దించుకుంటా. మీరు ఏ శిక్ష వేసినా భరిస్తా. కానీ ఒక్కసారి నేను చెప్పేది తినండి. చెప్పే సమయం, కన్విన్స్ చేసే అవకాశం ఎప్పుడో కోల్పోయాం. ఆ రోజు శాన్విని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ నీ కోసం వెళ్ళామని చెప్పారు. అది కూడా అబద్ధమే. ఇంకేం చెప్తావు? కాదండి, గా రోజు హాస్పిటల్కి పోయింది నిజంగా శాన్వికి చూపిద్దామని. కానీ మీరు అనుకోకుండా దవాఖానకు వచ్చేసరికి నేను గర్భవతినని. అదే అదే ఆ ఒక్క కారణమే నువ్వు ప్రెగ్నెంట్ అన్న కంజనే నన్నిప్పుడు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకుండా ఆపుతుంది. లేదంటే నువ్వు చేసిన తప్పుకి, చేసిన మోసానికి నా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు.
2 నిమిషాల్లో నిన్ను ఇంట్లో నుంచి గెంటించాలి. కానీ నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ క్షేమంగా లోకాన్ని చూసే వరకు నువ్విక్కడే ఉండాలి. కానీ సామ్రాట్ భార్యగా కాదు, నీ కడుపులో ఉన్న నా బిడ్డకి తల్లిగా, ఈ ఇంటికి వారసుణ్ణిచ్చే కోడలిగా, నన్ను కన్నెత్తి చూడలేని ఓ గుడ్డి దానిలా, నా చూపు కూడా నోచుకొని ఓ దురదృష్టవంతురాలిగా, ఓ సోఫాలా, ఓ కుర్చీలా, ఓ టేబుల్లా, ఓ వస్తువులా ఉండాలి. నాతో మాటలుండవు, నా కోసం నీకు వ్రతాలుండవు, నాకు నీతో పనుండదు, నాకెదురొచ్చే అవకాశం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు నాకు సంబంధమే ఉండదు. నాన్న అలా అనద్దురా. ఏదో చిన్న తప్పుకి అంత శిక్ష వెయ్యొద్దు నాన్న. ఇందులో శ్రీవల్లి తప్పెంతుందో నా తప్పు కూడా అంతే ఉంది. ఒక్కసారి ఆలోచించు నాన్న. అయితే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, తప్పు చేసింది నేను. నీ కోపానికి, నీ ఆవేశానికి కారణం నేను. నీ నమ్మకాన్ని చంపేసింది నేను. నువ్వు శిక్ష విధించాలనుకుంటే నన్ను శిక్షించు, కానీ ఏ పాపం తెలియని బదినికి అంత పెద్ద శిక్ష వేయొద్దు. ప్లీజ్ అన్నయ్య. కళ్ళల్లోకి చూడాలన్న అసహ్యంగా ఉంది నా. నువ్వనే దానిపై నా జీవితంలోనే లేవు. బావగారు, మీరు పెద్దవారు, మీకు ఎదురు చెప్పేంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, కానీ మా చెల్లికి ఇంత అన్యాయం చేస్తామంటే అడిగే హక్కు మాత్రం మాకుంది. ఇదేంటి బావగారు, ఇవాళ మీ చెల్లెల్ని కాదన్నా, ఏ సంబంధం లేదన్నా రేపు మీరు ఒకటైపోతారు. మరి మా చెల్లి ఎందుకు పరాయిదవుతుంది బావగారు? తప్పు చేసింది మీ చెల్లెలైతే మా చెల్లెలు ఏ పాపం చేసిందని శిక్షిస్తారు బావగారు? సమాధానం నన్ను అడుగుతావేంట్రా ఇడియట్? తలవంపులు తెచ్చిన నా చెల్లికి సపోర్ట్ చేసి జీవితాన్నిచ్చిన నన్ను వెర్రివాణ్ణి చేసిన నీ చెల్లి తల దించుకొని నీ ఎదురుగానే ఉంది కదా, అడుగు. అల్లుడు గారు, మీరెన్నైనా చెప్పండి, ముమ్మాటికి మీరు తొందరపడుతున్నారు. బావగారు, చాలు, గొంతు పెంచాలని ట్రై చేయొద్దు. 5 నిమిషాల్లో మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాం బాబు, వెళ్ళిపోతాం. కానీ మా బిడ్డను నమ్మి నీ చేతిలో పెట్టినావయ్యా. ఇప్పుడు దాన్ని బతుకున్న శవాలెక్క చేస్తానంటే ఇది నీకు మంచిదైతదా? మీరు నన్ను నమ్మారు, నేను మీ మనవరాల్ని నమ్మాను. ఆ నమ్మకానికి నిప్పు పెట్టింది
దానికేం చెప్తావు? నాన్న, మనం ఉన్నామనుకుని నమ్మకంతోనే ఇంట్లో అడుగు పెట్టారా? వాళ్ళనక్కడే నిలబెట్టి నువ్విలాగా రోడ్డు మీద నిలబెట్టాలి. కానీ అదృష్టవంతులు ఇంట్లోకి అడుగు పెట్టేశారు. కొడుకు పరువు ఎలాగూ పోయింది. వాళ్ళు కనీసం బతుకేడ్చాలనుకుంటే వాళ్ళుండాల్సింది నా ఇంట్లో కాదు, అవుట్ హౌస్లో. అవుట్ హౌసా? అవుట్ హౌస్లో ఉంటే నీ కూతురుగానైనా ఉంటుంది, లేదంటే వీధిలో అడుక్కు తింటుంది.